విశ్వామిత్ర ఆస్ట్రాలజీ, ఖమ్మం జిల్లా, మధిర. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఒక ముఖ్యమైన నక్షత్రం, అదే ఆరుద్ర నక్షత్రం. చాలా ముఖ్యమైనది. ఇందులో పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి. అలాంటి నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కాలపురుష చక్రంలో మిథున రాశిలో ఉంటాయి. ఈ ఆరుద్ర నక్షత్రం ఆదిదేవుడు రాహువు, నక్షత్ర దేవుడు రాహువు, ఆదిదేవుడు పరమశివుడు. సో ఈ ఆరుద్ర నక్షత్రం అనేది చాలా శక్తివంతమైనది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వీళ్ళు చిన్నప్పటి నుంచే బోర్న్ విత్ ఇంటెలిజెన్స్ అంటారు. చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ యొక్క స్థితి ఉన్నత స్థితి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చేరుకుంటారు కూడా. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఐటీ సంబంధించిన టెక్నికల్ ఫీల్డ్స్లో, సినిమా ఫీల్డ్స్లో, పొలిటికల్ ఫీల్డ్స్లో, బిజినెస్ సంబంధించిన ఈ యొక్క మార్కెట్లో, ప్రస్తుత మార్కెట్లో ఏ రంగమైనా వీళ్ళు బిజినెస్ చేసి మంచి పేరు ప్రాముఖ్యతలు పొందుతారు. ఈ ఆరుద్ర నక్షత్రంలో వాళ్ళు వాళ్ళ యొక్క రిలేషన్స్తో కానీ, బంధువులతో కానీ, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, తోబుట్టులతో కానీ చాలా ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళ కోసం ఏది ఆలోచించకుండా వాళ్ళకి పనులు చేస్తారు, సహాయం కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ ఆరుద్ర నక్షత్రం వారు స్నేహితుల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. కాస్త తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం అనేది చాలా అరుదైన నక్షత్రము అంటం కంటే చాలా అద్భుతమైన నక్షత్రం అంటాం కరెక్ట్. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న నక్షత్రాల్లోనే ఉన్న 27 నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం అనేది ఒక సపరేట్ జోన్ కలిగి ఉన్న నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు కాస్త కోపమైన స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం. వీళ్ళు ఎక్కువ ఈవినింగ్ టైంలో, సాయంత్రం టైంలో కానీ, రాత్రి టైంలో ఏదైనా నిర్ణయాన్ని ఆలోచించేసి తీసుకుంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం చాలా ప్రాముఖ్యత కలిగినది. ధన్యవాదాలు. విశ్వామిత్ర ఆస్ట్రాలజీ, ఖమ్మం జిల్లా, మధిర. మీ నున్న ఫణీంద్ర.